హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బైనోమియల్ థీరం అనే కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇది మనకి 2Aలో ఉంటుంది. ఈ చాప్టర్ నుంచి మనకు 2 7 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఆ 7 మార్క్ క్వశ్చన్స్ ఫస్ట్ బేసిక్గా బైనోమియల్ థీరం అంటే ఎలా ఉంటుంది, దాంట్లో ఉన్న జనరల్ టర్మ్ ఏంటి, అలానే ఒక ఎక్స్పాన్షన్ ఎలా రాయగలది అనే దాని గురించి ఫస్ట్ నేర్చుకుందాము. ఆ కాన్సెప్ట్ బేస్లో ఉన్న క్వశ్చన్స్ అయితే మనకి 2 మార్క్స్లో ఉంటాయి. అవి 2 మార్క్ క్వశ్చన్స్ మనకి లేవు. సో 7 మార్క్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీంట్లో 7 మార్క్ క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో దానికన్నా ముందు ఎక్స్పాన్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఇక్కడ ఇఫ్ n ఈజ్ అ పాజిటివ్ ఇంటీజర్, n అని ఒక పాజిటివ్ ఇంటీజర్ తీసుకొని x అండ్ a b ఎనీ రియల్ నెంబర్స్ ఉన్నప్పుడు దాని ఎక్స్పాన్షన్ ఎలా ఉంటుందంటే x ప్లస్ a o టు ది పవర్ ఆఫ్ n అని ఇలా రాసినప్పుడు దీని nc0 x to the power of n plus nc1 x to the power of n minus 1 a power of 1 nc2 x to the power of n minus 2 a square and so on ncn x to the power of n అని ఉంటుంది. ఓకే, దీని ఎలా రాస్తే ఫస్ట్ x power of n n minus 1 n minus 2 n minus 3 అండ్ లాస్ట్ 0 అయిపోతుంది. x power of 0 is a 1. అండ్ ఇక్కడ ఫస్ట్ మనకి a అనేది ఉంటుంది, బట్ అది ఏముంటుందంటే n minus n లాగా ఉంటుంది అన్నట్టు. 1 minus 1 అంటే a పవర్ ఆఫ్ 0 లాగా ఉంటుంది. ఇక్కడ 1 ఉందంటే ఇక్కడ a పవర్ ఆఫ్ 0 ఉన్నట్టు. ఓకే, ఎందుకంటే ఇక్కడ nc0 అన్నాం కాబట్టి a పవర్ ఆఫ్ 0 ఈజ్ 1 1 2 3 4 అలా రాస్తాం. a పవర్ ఆఫ్ 1 a పవర్ ఆఫ్ 2 a పవర్ ఆఫ్ 3 అండ్ లాస్ట్ a పవర్ ఆఫ్ n. ఓకే, ఇలా ఈ ఎక్స్పాన్షన్ రాస్తే దాంట్లో ఉన్నవి ఈ nc0 c0 c1 c2 c3 వీటిని ఏమంటామంటే మనం కోఎఫిషియంట్స్ అంటాము. కోఎఫిషియంట్స్ అంటే యాక్చువల్లీ ఇక్కడ c0 c1 c2 c3 అనే వాటిని రాస్తాం అన్నట్టు. వాటిని మొత్తం ఏమంటామంటే మనం కోఎఫిషియంట్స్ అంటాము. ఓకే, దీంట్లో ఉన్న టర్మ్స్ టోటల్గా ఎన్ని టర్మ్స్ ఇలా ఎక్స్పాన్షన్ రాసినప్పుడు దాంట్లో ఉండే టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్స్ టు n+1 అవుతుంది అన్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటే మనము a ప్లస్ b హోల్ స్క్వేర్ అని రాసినప్పుడు మనకి a² ప్లస్ 2ab ప్లస్ b² అవుతుంది. అంటే ఇక్కడ ఉన్న టర్మ్స్ అని టోటల్ 3 టర్మ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 + 1 అంటే 3 టర్మ్స్ ఉన్నట్టు. హైయెస్ట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 3 టర్మ్స్ అంటాం. అంటే ఈ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది కంప్లీట్గా ఈ పైన ఉన్న నెంబర్ పైన డిపెండ్ అయి ఉంటుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ అలానే a ప్లస్ b ప్లస్ c పవర్ ఆఫ్ n ఉన్నప్పుడు దాంట్లో ఉండే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏంటంటే n+1 ఇంటూ n+2/2 అన్నట్టు. ఓకేనా, దీనికోసం అయితే మనం a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే మనకు అర్థమైపోతుంది. a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఏమవుతుంది చూడండి, a² ప్లస్ b² ప్లస్ c² ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca అంటే 1 2 3 4 5 6 టర్మ్స్ ఉన్నాయి. సో ఇక్కడ a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ అనే కాబట్టి 2 కాబట్టి 2 + 1 3 అవుతుంది అండ్ 2 + 2 ఇదంటే 4 అవుతుంది. 4/2 2 2s అని కట్ చేస్తే 3 2s 6 అవుతుంది. ఓకే, ఇలా ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని పైన n అనేది డిఫరెంట్ నెంబర్స్ ఉండొచ్చు. a ప్లస్ b ప్లస్ c హోల్ క్యూబ్ అయినప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి దాంట్లో ఉన్న నెంబర్ ఆఫ్ టర్మ్స్ కూడా ఫైండ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ జనరల్ టర్మ్ ఆఫ్ ద బైనోమియల్ థీరం ఇదేమవుతుందా, tr+1 ఈక్వల్స్ టు ncr x టు ది పవర్ ఆఫ్ r ఇంటూ a టు ది పవర్ ఆఫ్ r-1 అంటాం అన్నట్టు. a టు ది పవర్ ఆఫ్ n-r and a to the power of r. ncr into x to the power of n minus r into a to the power of r అనేది మనకి జనరల్ టర్మ్ అవుతుంది. ఈ జనరల్ టర్మ్ని యూజ్ చేసుకొని మనం ఏ టర్మ్ అయినా ఈ ఎక్స్పాన్షన్లో 10th టర్మ్ అంటే 10th టర్మ్, 9th టర్మ్ అంటే 9th టర్మ్, ఏ టర్మ్ అయినా ఫైండ్ చేయవచ్చు అన్నట్టు. ఓకే, సమ్టైమ్స్ మనం మిడిల్ టర్మ్ కూడా ఫైండ్ చేయొచ్చు. మిడిల్ టర్మ్ ఫైండ్ చేయడానికి కూడా ఇదే కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఫైండ్ చేయొచ్చు. మిడిల్ టర్మ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 7 టర్మ్స్ ఉన్నాయనుకోండి, 7 టర్మ్స్లో మిడిల్ టర్మ్ ఏమవుతుంది, 4th టర్మ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పవర్ n అనేది మనకి ఈవెన్ నెంబర్ ఏందనుకోండి, ఈవెన్ నెంబర్ అయితే దానికి +1 టర్మ్ అవుతున్నాయి కాబట్టి ఎప్పుడైనా +1 టర్మ్స్ ఉంటాయి కాబట్టి అంటే ఈవెన్ ఉన్నప్పుడు n = 7 ఉందనుకోండి, 7 ఉంటే దాంట్లో 8 టర్మ్స్ ఉంటాయి.
అంటే 7 అనేది ఆడ్ అవుతుంది, బట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది 8 అవుతుంది. ఓకే, నెంబర్ ఆఫ్ టర్మ్స్ 8 అయినప్పుడు దాంట్లో ఉండే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏమవుతాయంటే మనకు మీడియన్ అనే కాన్సెప్ట్ ఐడియా ఉంది కదా, ఆ మీడియన్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే మిడిల్లో 2 టర్మ్స్ వస్తాయి. ఆ 2 టర్మ్స్కి యావరేజ్ చేసి వచ్చేదే ఆ 2 టర్మ్స్ తీసుకుంటే మనకు మిడిల్ టర్మ్స్ వస్తాయి. అలానే మనకు ఒకవేళ ఈవెన్ నెంబర్ తీసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ 2 టర్మ్స్ ఎన్ని అయితే అప్పుడు +1 కాబట్టి ఆడ్ అవుతుంది. ఆడ్లో మిడిల్ వన్ అనేది n+1/2 అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని ఆ మిడిల్ టర్మ్ ఫైండ్ చేయవచ్చు. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్స్ 7 మార్క్ క్వశ్చన్స్ ఎలా చేయాలి. దానికంటే ముందు ఇక్కడ ఒకటి చూద్దాము. NC2 అంటే ఏంటి, అసలు NCR అంటే ఏంటి, ఈ NCR అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ NCR అంటే మనకి కాంబినేషన్స్ అండి. యాక్చువల్లీ C అంటే కాంబినేషన్స్. దాన్ని ఎలా రాస్తామంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ అంటాం. ఇక ఫ్యాక్టోరియల్ అంటే తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 ఫ్యాక్టోరియల్ అన్నాం అనుకోండి, 3 × 2 × 1 అని అంట దాని మీనింగ్. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 × 3 × 2 × 1 దాని మీనింగ్. అలానే 2 ఫ్యాక్టోరియల్ తీసుకుంటే 2 × 1. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1. మరి 0 ఫ్యాక్టోరియల్ అంటే ఏందో కూడా తెలియాలి కదా మనకి. చూడండి, 4 ఫ్యాక్టోరియల్ అంటే 4, 3, 2 అన్నాం కదా. 3 ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ ఉన్నదాన్ని బై 4 చేసినాం అనుకోండి, 4, 4 క్యాన్సిల్ అయిపోయి 3, 2, 1 వచ్చేసింది. అలానే ఇప్పుడు మనకి 2 ఫ్యాక్టోరియల్ కావాలనుకుంటే ఈ 3 ఫ్యాక్టోరియల్ బై 3 చేద్దాము. 3 ఫ్యాక్టోరియల్ బై 3 చేస్తే మనకి 2 ఫ్యాక్టోరియల్ వస్తుంది. అర్థమవుతుంది కదా. అలానే ఇప్పుడు మనకి 1 ఫ్యాక్టోరియల్ కావాలంటే 2 ఫ్యాక్టోరియల్లో 2తో డివిజన్ చేస్తే మనకి 1 అని వస్తుంది, అదే 1 ఫ్యాక్టోరియల్ అన్నట్టు. అలానే 0 ఫ్యాక్టోరియల్ కావాలి అంటే మనము 1 ఫ్యాక్టోరియల్లో ఉన్నదాన్ని ఇక్కడ లాస్ట్ ఉన్న నెంబర్తోని 1తోని అంటే ముందున్న నెంబర్తో డివిజన్ 1 1 1 అవుతుంది. అంటే 0 ఫ్యాక్టోరియల్ = 1 అవుతుంది. అలానే ఇప్పుడు n ఫ్యాక్టోరియల్ అన్నాం అనుకోండి, n అంటే ఏం రాస్తాం, n × n - 1 × n - 2 × n - 3 × and so on, లాస్ట్ 1 ఫ్యాక్టోరియల్ అని రాస్తాము. లాస్ట్కి 1 ఫ్యాక్టోరియల్ వరకు రాసుకోవాలి. ఓకే, n - r ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ అని రాస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 7C3 అని రాసిన. 733 అంటే దాన్ని ఎలా రాస్తామంటే 7 ఫ్యాక్టోరియల్ బై 7 - 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అని రాస్తాము. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది చూడండి, 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 బై ఇక్కడ 7 - 3 అంటే 4 ఫ్యాక్టోరియల్ తీసుకుంటే 4 × 3 × 2 × 1 ఇంటూ అగైన్ 3 ఫ్యాక్టోరియల్ ఉంది, 3 × 2 × 1 3 × 2 × 1. ఇక్కడ ఏమవుతుంది అండి, ఇది 1 2 3 4 1 2 3 4 కట్ అయిపోయింది. ఇంకేముంది 3 2 1, ఇక్కడ 7 5 6 అని ఉంది. ఓకే, ఇదంతా చేయడం కంటే సింపుల్గా దీన్ని ఏమని రాయొచ్చు అంటే ఇక్కడ 7C3 అని ఉంది కాబట్టి 3 అని ఉంది కాబట్టి దాన్ని ఏం చేస్తాం అంటే 7ని 7 6 5 అంటే 1 2 3 అంటే 7 లాస్ట్ నెంబర్ నుంచి దాన్ని ఇట్లా డిక్రీజ్ చేసుకుంటూ కంటిన్యూగా 3 నెంబర్స్ రాసుకోవాలని మీనింగ్ అన్నట్టు దీన్ని 7C3 అంటే. ఇక 3 మీనింగ్ ఏంటి, కంటిన్యూగా 3 నెంబర్స్ రాయండి. ఆ తర్వాత ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 × 2 × 1 అని రాసుకోవాలి. గదే కానీ ఇక్కడ వచ్చింది 7 6 5 బై 3 2 1. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5C2 ఉందనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే 5 × 4 బై 2 × 1 అని అన్నట్టు. అంటే 5 తర్వాత 5 and 4 అని రాసుకుంటే 2 నెంబర్స్ వచ్చినాయి. అంటే ఇక 3 ఉంది కాబట్టి 3 నెంబర్స్ రాసినాం. ఇక 2 అనే నెంబర్ ఉంది కాబట్టి 5 4 అండ్ 2 నెంబర్స్ రాసినాం. కింద 2 and 1 అని రాసినాం. ఓకే, ఇక్కడ ఒక 7 మార్క్ క్వశ్చన్ తీసుకున్నా. ఇఫ్ ద సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్ టర్మ్స్ ఆఫ్ in the expansion of a plus x power of n are respectively 240, 720, 1080, then find the values of a, x and n. అంటే ఏ వాల్యూ ఏంటి, ఎక్స్ వాల్యూ ఏంటి, ఎన్ వాల్యూ ఏంటి ఫైండ్ చేయాలి. ఇక్కడ సెకండ్ థర్డ్ ఫోర్త్ టర్మ్స్ వాల్యూస్ ఇచ్చింది. అక్కడ 240, 720, 1080. ఒక టర్మ్స్ ఇచ్చింది కాబట్టి ఇక జనరల్ టర్మ్ అనే కాన్సెప్ట్ తీసుకుందాము. జనరల్ టర్మ్
జనరల్ టర్మ్ ఏంటి, టీఆర్ ప్లస్ 1 ఈక్వల్స్ టు ఎన్సిఆర్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ ఆర్ ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ ఆర్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, మనకి సెకండ్ టర్మ్ అన్నాడు కాబట్టి టీ 1 ప్లస్ 1 అని రాస్తాం. సెకండ్ టర్మ్ కాబట్టి 1 ప్లస్ 1 ఇస్ 2 అవుతుంది. అప్పుడు ఇక్కడ ఆర్ అనేది 1 అవుతుంది కాబట్టి ఇక్కడ ఎన్ ఏంటో తెలియదు. సో NC1 ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ 1 అండ్ దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ గివెన్ 240 అని ఇచ్చిండు. అంటే ఇది ఫస్ట్ది ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ సెకండ్ అయిపోయింది, థర్డ్ టర్మ్ కదా. థర్డ్ టర్మ్ కాబట్టి దీన్ని 2 ప్లస్ 1 అనుకుందాం. ఎందుకంటే ఆర్ ప్లస్ 1 కాబట్టి 2 ప్లస్ 1 అని రాస్తాం. ప్లస్ 1 అనేది కంపల్సరీ. NC2 ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 2 ఏ టు ది పవర్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు ఇదంతా 720 అని ఇచ్చింది. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ కాబట్టి 3 ప్లస్ 1 అనుకుందాము. NC3 ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 3 ఏ టు ది పవర్ ఆఫ్ 3 దట్ ఈక్వల్స్ టు ఇదంతా 1080. ఇది థర్డ్ ఈక్వేషన్ అనుకుందాం. ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్ బై ఫస్ట్ ఈక్వేషన్ చేద్దాం, డివిజన్ చేద్దాము. సెకండ్ బై ఫస్ట్ ఈక్వేషన్ చేస్తే సెకండ్ ఈక్వేషన్ ఏముంది ఇక్కడ, NC2 ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 2 ఏ టు ది పవర్ ఆఫ్ 2 బై NC1 x to the power of n minus 1 a to the power of 1 equals to 720 by 240 అవుతుంది. ఓకే, దీన్ని కట్ చేసుకుంటే 240 1 243 అవుతుంది. అండ్ ఇక్కడ ఏకి ఇక్కడ ఏ స్క్వేర్కి కట్ అయిపోయింది. అండ్ ఇక్కడ NC2ని మనం ఏమైనా రాయొచ్చు అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. అంటే సింపుల్గా మనం ఇందాక రాసినట్టుగా దీన్ని ఏమని రాయొచ్చు అంటే n ఇంటూ n మైనస్ 1 బై 2 ఇంటూ 1 అని రాయొచ్చు. 2 ఇంటూ 1 బై NC1 అంటే మనం n అని రాస్తాం. జస్ట్ NC1 వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు n. అండ్ ఇక్కడ పైన వచ్చేసి న్యూమరేటర్లో ఇక్కడ x టు ది పవర్ ఆఫ్ n మైనస్ 2 ఉంది కాబట్టి x టు ది పవర్ ఆఫ్ n ఇంటూ x టు ది పవర్ ఆఫ్ మైనస్ 2 అని రాయొచ్చు. అండ్ ఇక్కడ ఇంక్లూడింగ్ ఇంకా ఏముంది, a అని ఉంది. అండ్ దీన్ని వచ్చేసి x టు ది పవర్ ఆఫ్ n ఇంటూ x టు ది పవర్ ఆఫ్ మైనస్ 1 అని కూడా రాయొచ్చు. ఓకే, ఇలా కట్ చేస్తే ఇక్కడ x టు ది పవర్ ఆఫ్ n x టు ది పవర్ ఆఫ్ n కట్ అయిపోతుంది. ఇక్కడ n అనేది కూడా కట్ అయిపోతుంది. ఇంకా మిగిలింది x టు ది పవర్ ఆఫ్ మైనస్ 1 కాబట్టి ఇది x అనేది పైకి వెళ్ళిపోతుంది. ఇక్కడ లేకుండా ఇక్కడ x టు ది పవర్ ఆఫ్ మైనస్ 1 ఇది పైకి వెళ్ళి కింద తీసుకొస్తే x స్క్వేర్ అవుతుంది. ఇది x అవుతుంది. ఫైనల్గా మనకి x అనేది కింద వచ్చేస్తుంది అన్నట్టు. సో ఇది 3 అవుతుంది. n మైనస్ 1 బై 2 ఈ x అనేది కిందికి వచ్చేస్తుంది, ఏ పైనే ఉంటుంది, ఈక్వల్ టు 3 అవుతుంది. ఓకే, ఈ 2 ఇక్కడ పంపిస్తే 2x ఇక్కడ పంపిస్తే n మైనస్ 1 ఇంటూ ఏ ఈక్వల్స్ టు 6x అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుందాం. ఓకే, ఈక్వేషన్ నెంబర్ 4 అయినాక నెక్స్ట్ థర్డ్ బై 2 అని చెప్దాం. ఈక్వేషన్ థర్డ్ బై 2 అనుకుంటే థర్డ్ ఈక్వేషన్ ఏముంది, NC3 x టు ది పవర్ ఆఫ్ n మైనస్ 3 ఏ పవర్ ఆఫ్ 3 బై NC2 x టు ది పవర్ ఆఫ్ n మైనస్ 2 ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 1080 బై 720 అవుతుంది. ఇది కట్ అయితే 0 కట్ అయితే 36 2 36 3 అవుతుంది ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏ స్క్వేర్ ఇక్కడ ఏ కట్ అయిపోతుంది. NC3 కాబట్టి n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 బై 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ ఇక్కడ x టు ది పవర్ ఆఫ్ n ఇంటూ x టు ది పవర్ ఆఫ్ మైనస్ 3 అవుతుంది. ఇంటూ ఏ కూడా ఉంది బై ఇక్కడ వచ్చేసి n ఆఫ్ n మైనస్ 1 బై 2 ఇంటూ 1 ఇంటూ అండ్ దీన్ని x టు ది పవర్ ఆఫ్ n ఇంటూ x టు ది పవర్ ఆఫ్ మైనస్ 2 అని రాయొచ్చు. ఇక్కడ ఈ రెండు కట్ అయిపోతున్నాయి. ఇక్కడ 2 1 కట్ అయిపోయింది. n మైనస్ 1 ఇంటూ n మైనస్ 1 ఇంటూ n కట్ అయిపోయింది. ఇంకా మిగిలిన రాసుకుంటే ఇది పైకి వచ్చినప్పుడు x స్క్వేర్ అవుతుంది, కిందకి వచ్చినప్పుడు x క్యూబ్ అవుతుంది. ఆ రెండు కట్ చేస్తే కింద x అనేది మిగులుతుంది. ఓకే, దాన్ని రాసుకుంటే n మైనస్ 2 బై 3
ఇక పైన ఏ అనేది మిగులుతుంది కాబట్టి ఎక్స్ కిందికి వచ్చేస్తుంది కాబట్టి మనకి 3x = 3/2 అవుతుంది. సో దీన్ని ఫైనల్గా మనం సింప్లిఫై చేసుకుంటే మనము 2 ఇక్కడ వస్తుంది కాబట్టి 2a × n - 2 = 3 3 = 9x అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 5 అనుకుందాం. ఓకే, ఈక్వేషన్ నెంబర్ 5. ఇప్పుడు 4th ఈక్వేషన్ 5th ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. ఈక్వేషన్ 5 బై ఈక్వేషన్ 4 అనుకుందాం. ఈక్వేషన్ 5 ఏంటి? ఇక్కడ 2a ఆఫ్ ఇదేనా యాక్చువల్లీ n - 2 బై ఇక్కడ 4th ఈక్వేషన్ n - a × a ఉంది. n - 1 × a = 9x బై 6x ఉంది. x కట్, ఇక్కడ ఏ కూడా కట్ అయిపోతుంది. నెక్స్ట్ 3 2s 3s ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే ఈ 2 ఇక్కడ వచ్చేస్తుంది. 2 2s 4 n - 2 = n - 1 ఇక్కడ వస్తుంది 3 ఆఫ్ n - 1 అవుతుంది ఇది. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే 4n - 8 = 3n - 3 అవుతుంది. సో ఎన్లన్నీ ఒకసారి వస్తే 3n ఇక్కడ వస్తే -n అవుతుంది కాబట్టి 4n - 3n = n అవుతుంది. అండ్ -8 ఇక్కడ వస్తే +8 అవుతుంది. 8 - 3 = 5 అవుతుంది. ఓకే, n వాల్యూ అని వచ్చింది. ఓకే, ఈ n వాల్యూని తీసుకొచ్చి ఏదైనా ఒక ఈక్వేషన్లో దేంట్లో పెడదాం? ఓకే, ఈ వచ్చిన n వాల్యూని తీసుకొచ్చి ఈక్వేషన్ నెంబర్ 4లో పెడదాం. ఈక్వేషన్ నెంబర్ 4లో పెడితే మనకేమొస్తుంది? n = ఇక్కడ 5 - 1 అవుతుంది. 5 - 1 × a = 6x అవుతుంది. ఇదేమవుతుంది? 4a = 6x. అప్పుడు ఇక్కడ a = 6x/4 అని రాయొచ్చు. 2 2s 2 3s ఫైనలీ a = 3/2x అని వచ్చింది. a = 3/2x అని వచ్చింది. ఓకే, ఆ వాల్యూని ఏ వాల్యూని 3/2x అనే వాల్యూని అండ్ n వాల్యూని కూడా మనము వీటిని తీసుకొచ్చి ఈక్వేషన్ 1లో పెడదాం. ఈక్వేషన్ 1 ఏముంది? nc1 x⁴ n - 1 a⁴1 = 240 అని ఉంది. ఇక దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. బట్ nc1 అంటే మనకి n అని చెప్పిన ఇక్కడ ఆల్రెడీ, ఇక్కడెక్కడో చెప్పిన ఆల్రెడీ. nc1 అంటే n. ఓకే, n ఇంటూ ఈక్వేషన్ 1 నుంచి n ఇంటూ x⁴ n - 1 a⁴1 = 240 అని ఉంది. దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. n అంటే 5 కదా, 5 × x⁴ (5 - 1) అండ్ ఏ వాల్యూ ఎంత ఇక్కడ మనకి 3/2 ఆఫ్ x = 240. 5 × 3/2ని రైట్ సైడ్ పంపిద్దాము. x⁴ (5 - 1) అంటే మనకి 4 వస్తుంది. 4 × x = 240 × 2/5 × 3 3 × 80 5 1 5 16 ఇది x⁴ అవుతుంది. ఎందుకంటే ఇక పవరే బేసెస్ సేమ్ ఉన్నప్పుడు పవర్స్ని యాడ్ చేసుకోవాలి. = 32 x = మనకి 2 వచ్చేస్తుంది. 2ని అంటే 5th రూట్ అవుతుంది. 5th రూట్ ఆఫ్ 32 = 2 అవుతుంది. ఈ 2ని తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్ వాల్యూ వచ్చేస్తుంది. 3/2 × 2 2 క్యాన్సిల్ అయితే a = 3 అని వచ్చింది. ఓకే, x = 2 వచ్చింది, a = 3 వచ్చింది అండ్ n = 5 వచ్చింది. మనం ఫైండ్ చేయాల్సింది a, x, n వాల్యూస్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు గెట్ ద మోర్ videos.